ప్రతిష్టాత్మక వక్ఫ్ సవరణ బిల్లు 2025ను కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును లోక్సభ ముందుంచారు. బిల్లును ప్రవేశపెడుతూ ఆయన ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులో భాగం కాని అంశాలపై ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు పట్టుబట్టడం వల్లే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేశామని, గతంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కమిటీలు కేవలం స్టాంపు వేయడానికి మాత్రమే పనికి వచ్చేవని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న వక్ఫ్ సవరణ బిల్లుకు మిత్రపక్షాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలు బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. లోక్సభలో ప్రవేశపెట్టే వక్ఫ్ బిల్లుకు తాము మద్దతు ఇస్తున్నట్టు టీడీపీ అధికార ప్రతినిధి ప్రేమ్ కుమార్ జైన్ ప్రకటించారు. తాము జేపీసీకి ప్రతిపాదించిన 3 సవరణలు డ్రాఫ్ట్ బిల్లులో పెట్టినట్లు ఆయన చెప్పారు. మరోవైపు ఎన్డీఏ కీలక భాగస్వామి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్టు జనసేన ట్వీట్ చేసింది. తెలుగుదేశం అధినేత సీఎం చంద్రబాబు వక్ఫ్ బిల్లుపై తన పార్టీ ఎంపీలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ముసాయిదా బిల్లులోని వివరాలను సమీక్షించిన తర్వాత తన ఎంపీ మద్దతుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకున్నారు. లోక్సభలో బిల్లుకు మద్దతు ఇవ్వాలని, వక్ఫ్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని సూచించినట్టు తెలుస్తుంది. వక్ఫ్ బిల్లుకు చేసిన సవరణలను కూడా ఆయన ఆమోదించారు. టీడీపీ ఎంపీలంతా బిల్లుకు అనుకూలంగా ఓటేయాలని విప్ జారీ చేశారు. టీడీపీ ఎంపీలు బిల్లుకు మద్దతు ఇస్తారు, కానీ ముస్లిమేతర ప్రాతినిధ్యంపై నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేయాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర ప్రాతినిధ్యంపై కేంద్రం కన్నా రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయం వదిలేయాలని టీడీపీ కోరుతున్నట్టు సమాచారం.